యేసు ప్రభువారు 4 హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. చింత అంటే ఏంటంటే వరి. మీరు వరి అవ్వద్దు, మీరు చింత పడవద్దు అని ప్రభు ఈ చిన్న వచనాల్లో, ఈ 11 వచనాల్లో ఎన్నిసార్లు అన్నాడండి? 3 సార్లు. ఒక మాటని 3 సార్లు చెప్పారు అంటే అందులో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి అన్నారనుకోండి, ఓకే. కానీ అదే మాట 3 సార్లు జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని అన్నారంటే అందులో ఒక విశిష్టత ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ అంటున్నారు, వరి అవ్వకండి, చింతింపకండి, చింతించకండి అని ప్రభు 3 సార్లు అన్నాడు. అంటే అది ఎంత ప్రాముఖ్యమో అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మొదటిగా మనం గమనించాలి, ఎందుకు చింతింపకూడదు, ప్రభు ఎందుకు చింతించదు అన్నాడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు. వై నాట్ టు వరీ? ఎందుకు వరి అవ్వకూడదు, ఎందుకు చింతించకూడదు అంటే నెంబర్ 1 నిరుపయోగము. అంటే ఇంగ్లీష్ లో వరి ఈస్ వేస్ట్.